కొండలపై మోడర్న్ డ్రెస్సెస్ కు చెక్ పెట్టేందుకు సిద్దమవుతోంది టీటీడీ. అన్ని కుదిరితే జాన్వరి నుంచి పాశ్చాత్య సంస్కృతికి చెక్ పెట్టేలా, హిందూ సంప్రదాయం ఉట్టిపడేలా 7 కొండలపై పండుగ వాతావరణం చోటు చేసుకునింది. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడు సంప్రదాయ దుస్తుల్లోనే ఆలయ ప్రవేశం చేయాలన్న నిబంధనను అమల్లోకి తీసుకొస్తామంటున్నారు టీటీడీ అధికారులు. ఇప్పటికే ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, ₹50 సుదర్శన టికెట్లు కలిగిన భక్తులకు సంప్రదాయ దుస్తుల నిబంధనలు అమలు చేస్తున్న టీటీడీ డిసెంబర్ నుంచి సర్వదర్శనం, దివ్య దర్శనం భక్తులకు టైం స్లాట్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనుంది. జాన్వరి నుంచి ప్రతి ఒక్కరికి సంప్రదాయ దుస్తుల నిబంధనలు అమలు చేయాలని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. తిరుమల కొండపై జాన్వరి నుంచి సంప్రదాయ దుస్తుల కోడ్ అమలు చేసే యోచనలో ఉంది టీటీడీ. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, తిరుమల కొండపై డ్రెస్ కోడ్ నిబంధనపై టీటీడీ నిర్ణయాలకు సంబంధించి మీ దగ్గరున్న పూర్తి సమాచారం ఏంటి? హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఏటా 200 కోట్ల రూపాయల పైగా వెచ్చిస్తున్నటువంటి టీటీడీ శ్రీవారి ఆలయంలోనూ హిందూ పరిరక్షణ బాధ్యతలను పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే శ్రీవారి ఆలయానికి సంబంధించి సంప్రదాయ దుస్తులు భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చేలా కూడా నిబంధనలు రూపొందించారు. నిత్య సేవలైనటువంటి సుప్రభాతం, తోమాల అర్చనతో పాటు ఆర్జిత సేవలైనటువంటి కళ్యాణోత్సవం, డోలోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ వంటి సేవలకు విచ్చేసేటటువంటి భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలి. పురుషులు అయితే చొక్కా, పంచ, కుర్తా పైజామా, ఇక మహిళలు అయితే చీర, జాకెట్, లంగావోని, చుడిదార్ విత్ దుప్పటా వంటి నిబంధనలను టీటీడీ అమలు చేస్తుంది. ఇక 2013 మార్చి సంవత్సరం నుంచి కూడా విఐపి దర్శనానికి సంబంధించినటువంటి భక్తులకు కూడా ఈ డ్రెస్ కోడ్ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చారు. ఇక ఈ ఏడాది ఆగస్టు నుంచి కూడా ముందస్తుగా టికెట్లు పొందుతున్నటువంటి ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు డ్రెస్ కోడ్ అమలు చేసినటువంటి టీటీడీ సెప్టెంబర్ మాసం 27వ తేదీ నుంచి ₹50 సుదర్శన టోకెన్ కలిగినటువంటి భక్తులకు కూడా డ్రెస్ కోడ్ నిబంధనలను తప్పనిసరి చేసింది. ఈ సేవా టికెట్లు, అదేవిధంగా ముందస్తుగా టికెట్లు పొందినటువంటి భక్తులకు స్వామివారి దర్శనం గంట నుంచి 2 గంటల్లో లభించేటటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో డ్రెస్ కోడ్ నిబంధనను అమలు చేసినప్పటికీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఇక సర్వదర్శనం, దివ్య దర్శనానికి సంబంధించినటువంటి భక్తులు గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉండవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. దీంతో వీరికి పూర్తి స్థాయిలో డ్రెస్ కోడ్ నిబంధనను అమలు చేసే ఇబ్బందులకు గురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో డిసెంబర్ నెల నుంచి సర్వదర్శనం, అదేవిధంగా దేవ దర్శనానికి సంబంధించినటువంటి భక్తులకు టైం స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టాలన్నటువంటి యోచనలో టీటీడీ ఉంది. నడకదారిన వచ్చేటటువంటి భక్తులకు ప్రతినిత్యం 18,000కు సంబంధించినటువంటి టోకన్లు ముందస్తుగానే జారీ చేస్తారు. వారికి దర్శన సమయాన్ని కూడా కేటాయిస్తారు. ఇక సర్వదర్శనానికి సంబంధించినటువంటి భక్తులకు తిరుమలలో వారు క్యూ లైన్ లో ప్రవేశించేటటువంటి సమయంలోనే టైం స్లాట్ ను విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చి వారి దర్శన సమయాన్ని కేటాయిస్తారు. ఆ సమయానికి వారి క్యూ లైన్ వద్దకు చేరుకుంటే గంట నుంచి 2 గంటల్లోనే వారికి దర్శన భాగ్యం లభించేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు పేర్కొనడం జరిగింది. డిసెంబర్ నెలలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రయోగించిన తర్వాత అన్ని కుదిరితే జనవరి మాసంలో ప్రతి ఒక్క భక్తుడికి కూడా గంట నుంచి 2 గంటల్లో దర్శన భాగ్యం లభించేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో శ్రీవారి ఆలయ ప్రవేశం చేయాలంటే సాంప్రదాయ దుస్తుల్లో తప్పనిసరిగా రావాలన్నటువంటి నిబంధనను పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. దీంతో హిందూ సంబంధించినటువంటి సంస్కృతి సంప్రదాయాన్ని పరిరక్షించవలసినటువంటి టీటీడీ శ్రీవారి రైట్. థ్యాంక్ యూ.